తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్ కోసం పౌర సరఫరాల శాఖ రూపొందించిన ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. గత సర్కార్ భారీగా అప్పులు చేయడంతో ఇబ్బందులు వస్తున్నాయని భట్టి వ్యాఖ్యానించారు. 10 ఏళ్లలో 58,000 కోట్లకు పైగా అప్పులు చేశారన్న ఆయన సివిల్ సప్లైస్ పై 58,860 కోట్ల రూపాయల భారం వేసిందన్నారు. పాత బకాయిలు చెల్లించడానికి అప్పులు చేశారని, అంతేకాక రైతులు పండించిన ప్రతి గింజ కొంటున్నామని నమ్మించి నట్టెట్ట ముంచారని మండిపడ్డారు భట్టి. మరోవైపు ఫ్రీగా వచ్చే నీటిని గత సర్కార్ వినియోగించుకోలేకపోయిందన్న ఉత్తమ్ ఆరోపించారు. ప్రాజెక్టుల విషయంలో తప్పు చేసినట్లు బీఆర్ఎస్ అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాడు అప్పు 3,000 కోట్లు, ఈరోజు అప్పు 58,000 కోట్లు. ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నష్టం 11,000 కోట్లు. ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పర్ ఇయర్ ఇంట్రెస్ట్ బర్డన్ 3,000 కోట్లు. ఇదంతా ఇది అసలు అంటే 11,000 crore 11,750 crore లాస్ బుక్స్ లో. ఇది వీళ్ళ ఘనకార్యం వల్ల రైస్ మిల్లర్స్ దగ్గర పెంచిన స్టాకు అది ఉంటే వాళ్ళ బుక్స్ లో చూపెడుతున్నారంటే 15,000 కోట్ల స్టాక్ ఉందని. అది పూర్తిగా ఒక అస్తవ్యస్తమైన సిస్టము. దాన్ని ఇప్పుడు వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం 15,000 కోట్ల స్టాకు ప్యాడీ రైస్ మిల్లర్ దగ్గర ఉందని. సరే, ఈ సిస్టమ్ మొత్తం కూడా నిర్వీర్యం చేశారు. చాలా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ని గత ప్రభుత్వం బలహీనపరచడం జరిగింది. వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ ఏ అయితే రైస్ కింద సబ్సిడీ వాళ్ళు ఇవ్వలేదు, ఇవన్నీ ఫిగర్స్ ఇప్పుడు భట్టి గారు కూడా మీకు తెలియజేశారు. ఆ విషయం మీద రివ్యూ చేయడం జరిగింది. నేను అయితే 1-2 మాటలు మీకు చెప్తాను, ఎందుకంటే టిఆర్ఎస్ లీడర్స్ మళ్ళీ ఈరోజు ఇరిగేషన్ మీద మాట్లాడడం జరిగింది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు కి కృష్ణా మీద ప్రాజెక్టులు ఇస్తామని చెప్పలేదు. ఇటువంటి బాతోని మేమేమి హామీ ఇవ్వలేదు. ఈ విషయం మొత్తం కూడా